నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైలవరపు నాగమణి గారు. అంటే ఎవరికీ తెలియని వారు కాదు. ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే. వారు ఎవరో కాదు. జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలైనటువంటి నాగమణి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న ఈ దసరాకి సంబంధించిన కొన్ని అనుమానాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా. అలాంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, అందరూ దసరా వస్తుంది కాబట్టి దసరా జరుపుకోవాలని ఉంటారు. కానీ అసలు దసరా అనేది ఎందుకు వచ్చింది, విజయదశమి ప్రత్యేకించి మనం ఎందుకు జరుపుకుంటాం అన్నది ఎవరికీ తెలియదు. అవును. అంటే కొన్ని కొన్ని కథల రూపంలో తెలిసినా సరే, ఓకే ఆ రోజు దసరా కాబట్టి ముందు హాలిడేస్ ఆలోచిస్తాం మన అందరూ, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ హాలిడేస్ సెలవులు వచ్చినాయా లేదని. అసలు దసరా అనేది ఎందుకు జరుపుకుంటారు, ఆ పేరు ఎలా వచ్చింది, దానికి ఉన్న బలం ఏంటి అసలు ఫస్ట్? అదే రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఒక చెడు మీద విజయాన్ని సాధించడం గురించి అనుకుంటాం. కానీ అసలు మానవులం మనలోనే చెడు అనేది దాగుంది. అంటే మనిషి ఒక ముసుగులో ఉంటాడమ్మ. కాబట్టి 10 రోజులు చేసుకునే ఈ పండగలో 10 దుర్గుణాలు మనలో ఉన్నాయి. ఈర్ష్య, ద్వేషం, తర్వాత అసూయ, కోపం, తర్వాత మోహం, తర్వాత ఏంటంటే సోమరితనం కూడా. అవును. ఇట్లాంటి దుర్గుణాలన్నీ మనలో 10 నిర్గుణీకృతమై ఉన్నాయి. అసలు ఈ పండగ ద్వారా వీటిని మనం వదిలేస్తున్నాము అని ఒక ప్రమాణం కూడా చేసుకోవాలి, వదిలేయాలి. కాబట్టి ఏమేమి ఉన్నాయి మనమే ప్రశ్నించుకోవాలి. మనకు కోపం ఎక్కువ ఉందా, లేకపోతే ఎవరన్నా ఏదన్నా సంపాదించుకుంటున్నారు చేస్తున్నారంటే ఈర్ష్య ఏమన్నా ఉందా, పడుతున్నామా మనం, లేకపోతే ద్వేషం ఎక్కువ ఉందా ఎవరి మీదైనా, ఇట్లాంటివన్నీ. మనం సోమరిగా ఉంటున్నామా, ఇంట్లోని ఏ పని పాట లేకుండా సోమరిపోతనంగా ఉంటున్నామా, అసూయ పడుతూ, ఇట్లాంటివన్నీ ఏవైతే దుర్గుణాలు మనలో 10 అంశాలు ఉన్నాయో ఈ దసరాతో మేము ఇవి వదిలించుకుంటాము, చాలా పవిత్రమైన మనసుతో మేము ఉంటామని ఒక ప్రతిజ్ఞ చేసుకోవటానికి కూడా ఇది మనకి ఉదాహరణగా మనం తీసుకోవాలి. అదే 10 రోజులు 10 దుర్గుణాలు వదిలించుకునేది. ఏదో రామాయణంలో భారతంలోను ఇతిహాసాల్లోనూ తీసుకుని మనం ఉదాహరణగా పండగ చేసుకోవటం కాకుండా ఎవరికి వాళ్ళు ఈ ప్రతిజ్ఞ చేసుకోవటం అనేది మంచి ఉత్తమోత్తమైనది. అవునమ్మా, చాలా చక్కగా చెప్పారు. నిజంగాను ప్రతి ఒక్కరు దసరా చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మనలో ఉన్న దుర్గుణాలను వదిలేసుకోవాలి. ఫస్ట్ అది వదిలితే కనుక మనకి ఏ రోజైనా పండగలాగే ఉంటుంది. దాని ప్రతిగానే మనం చేసుకోవాలి. అవునమ్మా, నిజంగా చాలా గొప్పగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. మంచిదండి. అందరికీ బీఆర్కే ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని మా త్రిజూరుపేట నుంచి నేను కోరుకుంటున్నాను.